యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి కొన్ని మాటలు మనం ఈ సమయంలో ధ్యానం చేసుకోబోతున్నాం. అందరూ కూడా ఈ మాటలు గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించను. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అని. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని యేసు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెతుకుచున్నారు. ప్రియులారా, చదవబడిన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధుడైన దేవుడు వాక్యానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఆయన యొక్క ప్రత్యేకత ప్రతివారి జీవితంలో అర్థమవ్వాలని ప్రభు కోరుతున్నాడు. ప్రతిరోజు యేసు ప్రభుతో నడిస్తే వారి జీవితాలు అర్థవంతంగా ఉంటాయి అని ప్రభువారు తన వాక్యము ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితాలను అర్థవంతమైన జీవితాలుగా దేవుని కొరకు మనం సమర్పణ కలిగి నడవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అలాగే తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలైన వారందరూ కూడా ఎవడు దేవుని వాగ్దానాల చొప్పున నడవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇవే మాటలు ఆ రోజుల్లో పరిశుద్ధుడైన యేసు ప్రభు యూదులకు తెలియజేసినప్పుడు, యూదులు యేసు ప్రభు మాటలను విమర్శిస్తూ వచ్చారు, తిరస్కరిస్తూ వచ్చారు, ప్రశ్నల వర్షమును ఆయనపై కుమ్మరిస్తూ వచ్చారు. అయినప్పటికీ దేవుడు స్పష్టంగా వారితో ఆయన ఉద్దేశించిన అమూల్యమైనటువంటి దేవుని వాగ్దానాలను వివరించడం మనం గమనిస్తున్నాం. ప్రియులారా, దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు నన్ను పంపి ఉన్నాడో, నా ఆలోచనలు నావి కాదో, నన్ను ఈ లోకంలోనికి పంపిన తండ్రి అయిన దేవుని వై ఉన్నాయని చెప్పి చక్కగా వారితో మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ అహంకారమో, వాళ్ళ యొక్క అంధత్వమో, వాళ్ళ యొక్క లెక్కలేతనమో, గర్వమో కుమారుడైన యేసు ప్రభు మాటలను అర్థం చేసుకునే విధంగా లేవు. మీరు నన్ను ప్రేమించండి, తండ్రిని ప్రేమించినట్టే. ఎందుకంటే తండ్రిని పంపితేనే నేను ఈ లోకములకు వచ్చాను, తండ్రి పంపితేనే నేను ఈ లోకములకు వచ్చి నేను మీ కొరకు సిద్ధపరిచిన దేవుని మాటలు బోధిస్తున్నాను అని చెప్పి దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, ఆ రోజుల్లో అబ్రహామును చూపించారు. ఎస్, మీరు అబ్రహాముకు కుమారులు అయితే మీలో విశ్వాసం ఏది, మీలో ప్రేమ ఏది, మీలో తగ్గింపేది, ఓర్పేది? నేను కూడా అబ్రహాము ఆ తండ్రిని నమ్మాడు, నేను కూడా ఆ తండ్రి భూలోకంలోనికి పంపిస్తే వచ్చిన వ్యక్తినై ఉన్నాను. తండ్రి ఈ లోకములను ప్రజలను పాపము నుండి విడిపించలేకపోయాడు. ఆ తండ్రి ఆ ఆజ్ఞలను నేను నెరవేర్చడానికి లోకంలోనికి వచ్చాను. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే, నన్ను ప్రేమిస్తే నా తండ్రిని ప్రేమించినట్టే. మీరు అబ్రహాము సంతానం అయితే నన్ను అర్థం చేసుకుంటారో, మీరు అబ్రహాము సంతానం కాదు, మీరెవరో అబ్రహాము సంతానమని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాము సంతానముకు ఉన్న విలువలు, ఉన్న విశ్వాసం, ఉన్న ఆ యొక్క విధేయత మీకు లేదు. టోటల్గా మీరు అపవాది సంబంధులుగా ఉన్నారో, అపవాది సంబంధులుగా నడుస్తున్నారో, అపవాది సంబంధులుగా మీరు ఆలోచన
చేస్తూ ఉన్నారు. కనుక మీ ఆలోచనలు దయచేసి మార్చుకోండి, మీ ప్రవర్తన దయచేసి మార్చుకోండి. మీరు మార్చుకోవాలంటే మీ వల్ల కాదు. తండ్రి దేవుడు తరతరాల నుండి మనలను నడిపిస్తున్నాడు, కానీ ఆయన నడిపింపుకు మనం లోబడలేదు. ఆయన వేడిపిస్తూ ఉన్నాం. ఆయన మనలను సృజించినందుకు వేదన పడుతూ ఉన్నాడు. ఆయన వేదన పడకుండా ఆయనను సంతోషపరిచే విధంగా నేను ఈ లోకంలోనికి వచ్చాను. ఆయన పక్షంగా నేను ప్రకటిస్తున్న మాటలు మీరు అంగీకరించినట్లయితే ఆ మాటలు మిమ్మల్ని తండ్రి వద్దకు తీసుకెళ్తాయి. ఆ మాటలు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాయని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదులను హెచ్చరిస్తూ బోధిస్తూ ఆయన ముందు కొనసాగిన విధానాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డలైన మనము కూడా ఆయన వాక్యం పట్ల మనం ఎప్పుడు ప్రాధాన్యత ఆ ప్రాధాన్యతను కోల్పోయారు. చూడండి మరొకసారి 37వ వచనంలో ఎలాగున దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 37వ వచనం, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు. ఇక్కడ మనం సత్యాన్ని గ్రహించాలండి. మనం సత్యాన్ని గ్రహించాలి, ఆ సత్యానికి లోబడాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, విశ్వాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత దేవునికే. ఈరోజు ఏదైనా ఈ లోకంలో మనం సాధించవచ్చు, సంపాదించవచ్చు. కొదువు లేని జీవితాన్ని దేవుడు ఇవ్వచ్చు. గతకాలంలో కొద్దుగా ఉండొచ్చు, ఇప్పుడు కొదువు లేని వారంగా ఉండొచ్చు. గతకాలంలో ఏమీ లేని వారిగా ఉండొచ్చు, ఇప్పుడు అన్నీ ఉన్న వారంగా ఉండొచ్చు. కానీ రేపు ఎలా ఉంటామో ఎవరికి తెలియదు. అందుకే మనము దేవుని బిడ్డలముగా దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సత్యానికి లోబడాలి అని దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తూ ఉంది. ఫైనల్గా దేవుని మాటలు మనం గమనించినట్లయితే ఒకసారి మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు కదా, అక్కడ వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మీరు వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు ఏమన్నాడు? యేసు పాపము చే ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పుకొస్తూ ఆయన ఏమన్నాడంటే, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పబడినవైన నన్ను మీరు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లా చేయలేదు. మీరు దేవుని వలన సత్యము చెప్పేవారైతే నన్ను ఎందుకు మీరు చంపాలనుకుంటున్నారు? మీరు అబ్రహాము సంతానం అయితే నన్ను చంపటానికి ప్రయత్నము చేయరు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, కానీ మీరు మాత్రం దేవునికి లోబడటం లేదు. అబ్రహాము విశ్వాసంలో నమ్మకంగా ఉన్నాడు, మీరు మాత్రం విశ్వాసంలో నమ్మకంగా ఉండటం లేదు. అబ్రహాము సమర్పణ జీవితం కలిగిన వాడు, మరి మీరు అలాంటి సమర్పణ మీకు ఉంటే నన్ను ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తారు? దయచేసి మీరు నన్ను చంపాలనుకుంటున్నారు కాబట్టి మీలో ఏమి లేదు, దేవుని వాక్యానికి చోట్లేదు, సత్యానికి చోట్లేదు, విశ్వాసానికి చోట్లేదు. దయచేసి మీరు అబ్రహాము సంతానం ఎలా అవుతారో? అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ మీలో ఏముంది? మీ మనసులో ఏముంది? అపవాది సంబంధమైన విధానాలు ఉన్నాయి, అపవాది సంబంధమైన తంత్రాలు ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ గమనిస్తూ రావాల్సిందిగా దేవుని వాక్యము తెలియజేస్తాం. అందుకే ప్రియులారా, ఆయన వాక్యముతో మనం ఉంటే ఆయన వాక్యమే మనలను ముందుకి నడిపిస్తుంది. కీర్తనల గ్రంథము 119 కీర్తన 105వ శరణం ఏమన్నాడంటే, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగై ఉన్నది అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తాం. మన పాదములు ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాయి. ఎటు వెళ్ళినా మన పాదములకు ఎవరి తోడు అవసరం? దేవుని తోడు ఎంతో అవసరం. మన మార్గాలలో దేవుని వెలుగు ఎంతో అవసరం. అవన్నీ కూడా ఎవరిస్తానన్నారు? దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అవన్నీ మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తానని ఆయన మాట ఇచ్చున్నాడు. ప్రియులారా, ఆయనను నమ్మి నడుచుకోవాలి. కానీ యూదులు బలమైన మేము అబ్రహాము సంతానము అనే భావన వారు కలిగి ఉన్నారు, కానీ అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని వారు
కలిగి లేరు. అబ్రహాము కలిగిన సమర్పణ వారు కలిగి లేరు. అబ్రహాము కలిగిన నమ్మకత్వాన్ని వారు కలిగి లేరు. కాబట్టే యేసుక్రీస్తు వారిని శుద్ధపరచడానికి దేవుని వాక్యము ద్వారా వారిని దేవుని వైపు మళ్లించడానికి ఈ లోకంలోకి వస్తే ఈయనేందో మనకు వ్యతిరేకమైన విషయాలు చెప్తున్నారని ఆయన చంపటానికే ప్లాన్ చేశారండి. ఎంత ఘోరమైన పరిస్థితి. ఈరోజు మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఏం చేశారు? యేసు ప్రభుని చంపటానికి ప్లాను చేస్తున్నారు అనే వాస్తవాన్ని ఈరోజు మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. పల్లెటూరులైనా ఈరోజు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క కక్షలు, వాళ్ళ యొక్క గర్వం ఎక్కడికి తీసుకెళ్తుంది? హత్యా ప్రయత్నాల్లోనికి తీసుకెళ్తుంది. బుచ్చయ్యపాలెంలో పల్లెటూరు అండి, ఎవరో బైకుల మీద వచ్చారు, ఆధార్ కార్డు ఎంక్వైరీ అన్నారంట, బయటకు రానివ్వటం, రాడ్డులతో కొట్టేయటం, ఆమె గొంతును కోసివేయటం. చూడండి ఎంత ఇచ్చితంగా ఉందో. అంటే ఈరోజు వ్యవస్థ అంతా కూడా ఎటువైపు వెళ్తుందండి? డబ్బు పెరిగే కొద్ది ఏం పెరుగుతుంది ఈరోజు వ్యవస్థలో? లెక్కలేంతనం. డబ్బేస్తే ఏదైనా చేయొచ్చు అనే భావనలోకి ఈరోజు వ్యవస్థ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా డబ్బును దేవుడు మన చేతికి ఎందుకు ఇస్తాడంటే చక్కగా అవసరాలు తెచ్చుకొని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలనే ఉద్దేశంతోనే డబ్బు మన చేతికి ఇస్తాడు. ఆ డబ్బు ద్వారా భూలోకంలో మన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే ఏ సమయంలో మన పరిస్థితులు ఎలా మారుతాయి ఎవరికి తెలియదు. అందుకే ప్రియులారా, మనము ఎవరి పట్ల నమ్మకాన్ని కలిగి ఉంచాలి భూలోకంలో అంటే దేవుని పట్ల మనము నమ్మకాన్ని కలిగి ముందుకు కొనసాగాలి. అంతే తప్ప మనము దేవుని పట్ల ఉంచవలసిన ఆ నమ్మకాన్ని ఉంచకుండా మన ఇష్టానుసారమైన యోచనలతో మనం ముందుకు కొనసాగితే ఏం జరుగుతుంది? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. ఏం జరుగుతుందో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తాం. ఈరోజు ఏవో బాధలు రావటంతోనే వాళ్ళ మీద వీళ్ళ మీద మనము నేరాలు వేసి ఏదో మనం కోల్పోయాం, ఎవరో మనలను ఏదో చేశారు అన్న భావనతో వెళ్తూ ఉంటారు. మేము అది చేసాం, వారు మాకు ఇచ్చేయలేదు అనే భావనతో వెళ్తూ ఉంటారు. సమృద్ధిగా ఉంటేనేమో వాళ్ళకంటే మేము చాలా బెటర్గా ఉన్నామని చెప్పి హెచ్చించుకుంటూ ఉంటారు. ఈరోజు సమాజంలో మనుషులు దేని స్థితిలో ఉన్న బాధే, సంపన్న స్థితిలోకి వెళ్ళినా చూడండి ప్రియులారా, దేని స్థితిలో ఉన్న బాధే, సంపన్న స్థితిలో ఉన్న బాధే. కానీ పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను దేని స్థితిలో ఉన్న ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న విధానం కూడా నేను ఎరుగుదును, అయినప్పటికీ నేను దేవుని మహిమ కొరకు ముందుకు అడుగులు వేస్తున్నాను. కనుక ప్రియులారా, పౌలు గారు అంత సమర్పణ మన జీవితంలో లేకపోయినప్పటికీ కూడా మన అవసరతల కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ప్రయాసకు తగ్గ ఫలితాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఇంకొంచెం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించే విధానాల్లో మనం ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. మరి మన విధానాలు ఎలా ఉన్నాయి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో తేటతెల్లగా అక్కడ దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. వినండి, చక్కగా వినండి, జాగ్రత్తగా. ఏమన్నాడు? నీ సమృద్ధిని ఆధారము చేసుకొనక, నీ సమృద్ధినయ్యా నీ సమృద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇక్కడ ఏమన్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. స్వబుద్ధి చాలా ప్రమాదం. దేవునికి ఇష్టమైన బుద్ధి చాలా ఆశీర్వాదకరం. ఈరోజు స్వబుద్ధి అంటే ఏంటి? ఇష్టమైన వారిని ప్రేమిస్తారు, ఇష్టం లేని వారి పట్ల అవాయిడ్గా ఉంటుంటారు. అది స్వబుద్ధి అంటారు. కానీ అందరి పట్ల ఒకే విధమైన మనస్సు కలిగిన వారు, దేవునికి ఇష్టమైన వారు, అలా మీరు ఉండాలి, అలా మనందరం ఉండాలని దేవుడు ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాడు. అలా దేవుని యందు నీ స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుడు ఏమన్నాడంటే పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచే మనసును కలిగి ఉండాలన్నాడు. తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అంటే మన ప్రవర్తన ఎవరి అధికారం కింద ఉండాలి? మన ప్రవర్తన ఎవరి అధికారం కింద ఉండాలి? దేవుని అధికారం కింద ఉండాలి.
ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? నా ప్రవర్తన నా పరిధిలో ఉండాలి, నా ధనము నా పరిధిలో ఉండాలి, నా విధానాలన్నీ నా పరిధిలోనే ఉండాలి, నా పిల్లలు నా పరిధిలో ఉండాలి, అంతా నా పరిధిలో ఉండాలి అనుకుంటాం. కానీ మంచిదే, నీ పరిధి ఎంతవరకు? కొంతవరకే. నీ కళ్ళ ముందు ఉన్నంతవరకే నీ పరిధి. ఏమండి, నీ కళ్ళ ముందు లేకపోతే నీ పరిధి కాదు, నా పరిధి కాదండి. అందుకే ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని పరిధిలో మనందరం ఉండాలి, దేవుని పరిధిలో మన ప్రవర్తన ఉండాలి, దేవుని పరిధిలో మన బిడ్డలు ఉండాలి, దేవుడి పరిధిలో మన ఆస్తి ఉండాలి, దేవుడి పరిధిలో మన సంతానం ఉండాలి, దేవుడి పరిధిలో మన పరిస్థితులన్నీ కూడా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. సగం నీ పరిధిలో పెట్టుకొని సగం దేవుని పరిధిలో పెట్టామనుకో, ఏదో ఒక రోజు నీ పాతకాలపు బుద్ధి బయటపడుద్ది. యేసు ప్రభు అప్పగింపబడిన తర్వాత శిష్యులు ఏమనుకుంటున్నారు? ఎరా, నా కాడ ధోని ఉందంటే, ఇంకొక శిష్యుడు ఏమన్నాడు? నా కాడ వల ఉంది, నీ కాడ ధోని ఉంది, నా కాడ వల ఉంది, ఇద్దరం పోయి మళ్ళీ చేపలు పట్టుకుందాంపా అని వెళ్ళారండి. అంటే అక్కడ వాళ్ళలో ప్రభు ఉన్నంతసేపు ఒక సమర్పణ, ప్రభు లేనప్పుడు అలాగే సమృద్ధి ఉన్నప్పుడు ఒక సమర్పణ, సమృద్ధి లేనప్పుడు ఒక సమర్పణ, విజయాలు వచ్చినప్పుడు ఒక సమర్పణ, అపజయాలు వచ్చినప్పుడు ఒక సమర్పణ, ఏదైనా ఆశించిన మన దగ్గర ఉన్నప్పుడు ఒక సమర్పణ, ఆశించిన మన దగ్గర లేనప్పుడు ఒక సమర్పణ. ఇలా ఉండకూడదు ప్రియులారా, ఇలా ఉండకూడదు. మనం దేవుని ఎదుకు వచ్చాం, సమస్తం ఎరిగిన దేవుడు, స్వబుద్ధిని దేవునికి అప్పగించాం, ప్రవర్తన దేవునికి అప్పగించాం. దేవుని చిత్తానుసారంగా అడుగులు ముందుకు వేయటంలో ఊహించని గొప్ప దీవెన అద్భుతంగా ఉన్నది. ప్రభు తన వాక్యము ద్వారా చక్కగా మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని వాక్యము తెలియజేస్తా ఉంటున్నారా. ఈ విధానాలు మనం ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తా ఉంది. 7వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వము కలుగును. 9వ వచనం 10వ వచనం ఏమన్నాడు? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము. ఎక్కడున్నాం మనం? ఈ విషయాలన్నిటిలో మెలకువ కలిగి ఉన్నామా? ఈరోజు చాలామంది, ఒక్క విషయం కాదండి, ఇవన్నీ మనలో మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయాలు. ఏమండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, విషయాల్లో నమ్మకంగా ఉండాలి, విషయాల్లో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత 10వ వచనంలో ఏమన్నాడు? 10వ వచనం, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరిలి పారును. ఏమండి, ఇదేంటండి? ఇది దీవెన, ఇది దీవెన. ఆయనను నమ్మి మనం నడుచుకుంటే ఇవన్నీ కూడా మనము కలిగే దీవెన. గమనించండి, ఆయనను నమ్మి ముందుకు నడిచేవారు ఎలా ఉండాలి? మొదటి మాట, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. రెండవ మాట, మన ప్రవర్తన అంతటిని కూడా దేవుని చేతికి అప్పగించుకోవాలి. నేను జ్ఞానిని కదా అని హెచ్చించుకోకూడదు. దేవునికి విరోధమైన ప్రతి చెడుతనము నుండి విడుదల పొందటానికి ఎప్పుడు మనము సిద్ధపడి ఉండాలి. దాని ద్వారా కలిగే ప్రయోజనాలు ఆరోగ్యమే, ఎముకలు, సత్వం అని దేవుని వాక్యం తెలియజేస్తాం. అలాగే మన రాబడిలో దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి దేవుని కనపరచాలి. ఈ విధమైన ప్రవర్తన ఎలా ఉంటుందంటండి? ఎలా ఉంటుంది? నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరులుతుంది. అందుకే కీర్తనాకారుడు ఏమన్నాడు? నా గిన్నె నిండి, 23వ కీర్తన, నా గిన్నె నిండి పొరులుచున్నది, నేను బ్రతుకు దినములని కృపాక్షేమముల నాయంట వచ్చును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, గమనించండి, నేను సమృద్ధిగా ఉండాలంటే నా దేవుడు తన హస్తాన్ని నాపై చాపాలి. ఆయన దీవించడం మొదలు పెడితే ఆ దేవుని అడ్డుగించుకోవటం ఎవరి వల్ల కాదు. ఆయన దీవెన ఆపితే దానిని సమృద్ధిలో నడిపించడం ఎవరి వల్ల కాదు. కనుక ప్రియులారా, మనం దేవుని చేతులకు అప్పగించుకోవాలి. ఆయన అనుసరణలో మనం ముందుకు కొనసాగేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. మేలైనది చేయి, అలాగ చేయకుండాటే పాపమని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఒక మేలుకరమైన విషయం ఏదైనా, ఏమండి, మనము
ప్రోత్సాహకరంగా సమాజానికి పంచాలి. దాని ద్వారా వారు మేలు పొందే విధంగా మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే దేవుని పరమైనటువంటి ప్రోత్సాహాన్ని కూడా మనము వారికి ఇచ్చేవారంగా ఉండాలి. ఈ విధానాలు దేవుని వాక్యానుసారంగా మనం నడుస్తూ మరికొందరిని దేవుని వాక్యానుసారంగా నడుపుతూ దేవుని ప్రణాళికలో ముందుకు కొనసాగాలి. ఇలా కొనసాగడం ద్వారా చాలా గొప్ప దీవెన మన కొరకు దాయబడి ఉంటుంది. సమాజానికి మనం విలువైనటువంటి దేవుని ప్రేమను పంచేవారంగా ఉంటామని దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తాం. ఈ విధానాల్లో, ఈ అనుభవాల్లో మనం నడుస్తూ దేవుని ప్రణాళికలో నిలిచి ఉండాలని ప్రభు పేరట నేను కోరుతా ఉన్నాను. అలాగే ప్రతిరోజు సమాధానార్థమైన జీవితం మనకు అవసరం. ప్రతిరోజు సమాధానార్థమైన జీవితం మనకెంతో అవసరం. అది ఎలా వస్తుంది? ప్రార్థనా జీవితం ద్వారా వస్తుంది. ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం ద్వారా వస్తుంది. ఈరోజు నవ్వుతూ ఉంటే 2 రోజుల తర్వాత మోకం ఇంతలో పెడతా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ జీవితంలో ఏం కొదువవుతుందండి? సమాధానము కొదువవుతూ ఉంటుంది అనమాట. కొంతమంది ఎంత సంపాదించినా ఇది తక్కువే, ఇంకా సంపాదించాలి అని చెప్పి అలుగుతూ ఉంటుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు నీకు ఏది ఇచ్చాడో దానితో తృప్తి చెంది కష్టపడే విషయంలో మాత్రం రాజీ పడొద్దు. కష్టపడు, ఆ కష్టఫలాన్ని అనుభవించు, సంతోషంగా ఉండు, సమాధానంగా ఉండు, అందరితో ప్రేమగా ఉండు, వాక్యానుసారంగా నడువు, నీ ప్రవర్తన దేవునికి అప్పగించు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా వాక్యక్రమాలను అనుసరించినాడు. దేవుడు ఈ లోకములో నిన్ను ఆయన సాక్షిగా వాడుకుంటాడు. పరలోకములో మన కొరకు సిద్ధపరిచిన స్థలాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాల ప్రకారము ఈ లోకములో జీవించి ముందుకు అడుగులు వేయటానికి దేవుని సహాయం ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ లోకములో